భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురంలో ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. గిరిజనులకు అటవీ హక్కులు కల్పించమని టీఆర్ఎస్, బీజేపీ మినహా పార్టీలన్నీ మాజీ సీఎం కేసీఆర్కు విన్నవించామని కోదండరాం తెలిపారు. భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు రాస్తారోకోలు చేస్తే పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించాడని, కానీ చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనులు సాగులో ఉన్న భూముల్ని లాక్కొని బలవంతంగా హరితహారం పేరుతో చెట్లు నాటించాడని కోదండరాం విమర్శించారు. అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు పోడు భూముల సమస్యలున్న ప్రాంతాల్లో కేసీఆర్ గెలవలేదంటే ఆయన పట్ల గిరిజనుల్లో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకోవాలి అన్నారు. నూతన ప్రభుత్వ హయాంలో పోడు భూముల సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తా అని కోదండరాం అణగారిన వర్గాలు ఏర్పాటు చేసిన సభలో మాట ఇచ్చారు. ఆయన ఇష్టానుసారంగా చేయడానికి మనం అధికారం ఇయ్యలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న మీరు చూసిండ్రు ఆడ పరేడ్ మన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మంత్రులందరూ ఏం చదివిండ్రంటే చట్టం ప్రకారము మేము నడుచుకుంటామని ప్రమాణం చేసింది. కేసీఆర్ కూడా అట్లనే చేసిండు. కానీ చట్టాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా మన బీద పడి కొట్టి మన భూములను గుంజుకొని బలవంతంగా హరితహారం పేరుతో చెట్లు నాటిండు. అట్లా నాటుడు కుదరదని మనం తిరుగుబాటు చేసినాం. ఇవాళ అశ్వరావుపేట కాడ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా ఒక్క ఆదివాసీ ప్రాంతంలో కూడా, ఒక్క పోడు ప్రాంతంలో కూడా ఇవాళ కేసీఆర్ గెలవలేదంటే ప్రజలు ఎంత గట్టిగా తిరస్కరించిండ్రో అర్థం చేసుకోండి. ఇది మామూలు తిరుగుబాటు కాదు. ఇంకొకరు అడుగు పెట్టే అవకాశం లేదు, ప్రచారం చేసే అవకాశం లేదు.